చిన్నది వీరం గొప్పది ఎగురును నీకో ఎముకలు విరుగును ఎగురును అదురును లోకమే బెదురును. మొత్తానికి WBBA యొక్క బేబ్లేడ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఏ బ్లాక్ ఫైనల్స్ రేపు ప్రారంభం కాబోతున్నాయి. ఈ అందమైన రోమ్ నగరంలో గొప్ప బ్యాటిల్స్ జరగబోతున్నాయి. ఈ పోటీలో పాల్గొనబోయేవారు జపాన్ దేశానికి చెందిన గ్యాన్ గ్యాన్ గ్యాలక్సీ, తర్వాత EUకి చెందిన టీమ్ ఎక్స్కాలిబర్. అలా చూడండి, టీమ్ గ్యాన్ గ్యాన్ గ్యాలక్సీ వచ్చేసారనుకుంటాను. రోమ్ కి మీ అందరికి స్వాగతం. హే జింగా, మాట్లాడొచ్చా? ఏ బ్లాక్ ఫైనల్స్ గురించి మీరందరూ ఏమనుకుంటున్నారో చెప్పండి. ఫైనల్ అయితే ఏంటి, ఎప్పట్లాగే మా పూర్తి ప్రతిభని మేము చూపిస్తాం. హే ఒక్క నిమిషం ఆగండి, మీతో పాటు సుభాస ఎందుకు రాలేదు? సుభాసకి ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో ఉన్నారని మాకు సమాచారం అందింది. ఏంటి, నిజమా? నిజమో కాదో మీరే చెప్పాలి. లేదు, తనేవి హాస్పిటల్లో లేడు. సుభాష్ బాగానే ఉన్నాడు. మా అందరికంటే ఉత్సాహంగా ఉన్నాడు కాబట్టి మాకంటే ముందే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాడు. ఏంటి, నిజంగానా? సుభాష్, వచ్చేసాం. కాసేపట్లో మేము నిన్ను కలుస్తాం. మాకు చాలా పనులున్నాయి, ఇక మేము బయలుదేరుతాం. నీకు ఏమైంది జింగా? ఎందుకని నువ్వు వాళ్ళతో ఆ విధంగా చెప్పావు? మనకన్నా ముందు సుభాస ఎలా ఇక్కడికి రాగలడు? వాళ్ళని సర్ది చెప్పాలంటే ఇంకేం మాట్లాడాలి? నా కాలు విరగొట్టేశారు. కాస్త ప్రశాంతంగా చెప్తే ఏమైనా తప్ప? ఇలా చేయడం ఏం బాలేదు. ఓ సుభాస, నువ్వెక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఈమెయిల్ వచ్చింది. హే గాయ్స్, ఇలా చూడండి. WBBA నుంచి మనకి ఎక్స్కాలిబర్ బ్యాటిల్ ఆర్డర్ ని పంపించారు. ఆర్డర్లో ఏముంది? ఎప్పట్లాగా సోఫీ వెల్స్ కలిసి బ్యాటిల్ చేస్తారు. మనమేం చేస్తాం? ఎవరితో కలిసి బ్యాటిల్ చేయాలి? నువ్వు అడిగింది మంచి ప్రశ్నే. విషయం ఏంటి? సుభాష కరెక్ట్ టైం కి రాకపోతే పెద్ద సమస్య మనకే. మొదటి 2 బ్యాటిల్లో మనం గెలవాలి. సరిగ్గా చెప్పాం. క్లాస్ తో జరిగే మొదటి పోటీలోనే మనం ఎలాగైనా కష్టపడి గెలవాలి. అంతా బానే ఉంది, కానీ క్లాస్ శక్తికి సరి సమానంగా ఎవరున్నారు? ఏంటి, నేనా? క్లౌస్ తో బ్యాటిల్ చేయాలా? అది కూడా బానే ఉంటుంది, కానీ వేల్స్ సోఫీ కలిసి చేస్తున్న బ్యాటిల్ లో పాల్గొంటే ఇంకా బాగుంటుంది. అంతేకాదు, కాన్సన్ తో పోటీ పడాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను, తెలుసా? ఇప్పుడేం చేయాలి? నేను అన్ని మ్యాచ్ల్లోనూ పాల్గొంటాను, నాకేం పర్వాలేదు. అవకాశమే లేదు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం కాస్త కష్టమే. సుభాస వస్తే తప్ప మనం ఏదైనా చేయగలం. సుభాస తిరిగి వస్తాడన్న నమ్మకం నీకుందా? తను తప్పకుండా వస్తాడు, చూడండి. సుభాష, గ్యాన్ గ్యాన్ గ్యాలక్సీ వాళ్ళు ఈ పేర్ బ్యాటిల్ కి ఒప్పుకుంటారంటావా? తప్పకుండా ఒప్పుకుంటారు. వాళ్ళు దేనికి కాదనే రకం కాదు. అలా జరగాలంటే సుభాస సరైన సమయానికి టీంలో చేరాలి కదా. సుభాష, నీ రివర్స్ రొటేషన్ ని వాడమని చెప్తున్నాను. ఏమన్నా? ఏమైంది? నీ వల్ల అవుతుందని నాకు తెలుసు. నీ పూర్తి శక్తిని ఎదిరించడానికే నేను ఇక్కడికి వచ్చాను. కాన్సన్ బానే ఉంది. ఇలాంటి బొమ్మని నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. ఇప్పుడేమన్నా బొమ్మ? ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో ఒకే ఒక రివర్స్ రొటేషన్ బే మాత్రమే ఉండాలి. అది కూడా నా మీటియోరైట్ ఎల్ డ్రాగో మాత్రమే ఉండాలి. ఏమైంది కాన్సన్? రయుగా మాటలకి నువ్వు బాధపడుతున్నావా? కాదని చెప్తే ఖచ్చితంగా అబద్ధం అయిపోతుంది. కానీ నేనిప్పుడు ఆలోచిస్తున్నది ఏకైక విషయమే. ఏ బ్లాక్ ఫైనల్స్ లో గెలిచి తీరాలి. మన కళ్ల ముందున్న ఈ బ్యాటిల్లో గెలవడమే అతి ముఖ్యమైన గమ్యం అయ్యుండాలి. క్లౌస్ ని కాస్త చూడండి. 997. లాక్టిక్ యాసిడ్ లెవెల్ పెరుగుతోంది, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతోంది, పూర్తి మసిల్ స్ట్రెంగ్త్ లిమిట్ కూడా చేరుకుంది. ఇక చాలు, ఆపు క్లౌస్. అలా కొనసాగించడం ప్రమాదం. నేను పట్టు వదలను. 998. క్లౌస్,
999 1000 సుభాష చీజ్ బర్గర్ ఎక్కడుంది? రేపు చాలా ముఖ్యమైన రోజు. నువ్వెక్కడున్నావు సుభాసా? అందరికీ స్వాగతం. ప్రపంచంలో ఉన్న బేబ్లేడర్స్ అందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీ అందరికీ తెలిసే ఉంటుందనుకుంటాను, ఎంతో పురాతనమైన మన రోమ్ యొక్క కొలోజియం స్టేడియంలో ఈ రోజు బేబ్లేడ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ యొక్క ఏ బ్లాక్ ఫైనల్ జరగబోతోంది. ప్రేక్షకుల మనసుల్లో ఉన్న ఒకే ఒక ప్రశ్న ఇదే: కి చెందిన టీమ్ ఎక్స్కాలిబర్ గెలుస్తారా, లేదా జపాన్ దేశానికి చెందిన గ్యాంగ్ టీమ్ గ్యాలక్సీ గెలుస్తుందా? ఈ ప్రశ్నకి సమాధానం ఏంటో మనం తెలుసుకుందామా? సారీ, కొంచెం లేట్ అయింది. మరేం పర్వాలేదు జింగా. ఇప్పటిదాకా ఇంకా సుభాష చేరుకోలేదు. రండి, మనం బయలుదేరదాం. ఒక నిమిషం ఆగండి. మన బ్యాటిల్ ఆర్డర్ ఇంకా నిర్ణయించలేదు కదా. దానికి ఇంకా టైం ఉంది. మనం ఇంకాసేపు వెయిట్ చేద్దాం. ఎందుకు? స్టేడియంకి వెళ్ళేంత వరకు ఓపిక పడదాం, ఆ తర్వాత నిర్ణయించుకుందాం. జంగా అటు చూడండి. సుభాష, నువ్వు సమయానికే వచ్చావు. ఇప్పుడే మాకు హాయిగా ఉంది. సుభాష, ఇది నీ పనా? మనం కలుసుకుని చాలా కాలం అయినట్టుంది జింగా. రయుగా, అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సుభాసాని ఏం చేసావో చెప్పు. అదిప్పుడు ముఖ్యం కాదు. ఒక పాత లెక్కని పూర్తి చేద్దామని వచ్చాను. ఏమన్నా? మనం బ్యాటిల్ చేద్దాం జింగా. నా మీటియోయల్ డ్రాగోతో పోటీ పడడానికి సిద్ధమా? జంగా, మీరు సుభాసాని తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరండి. ఏంటి? జింగా, కంగారు పడకండి, నేను కాసేపట్లో వచ్చేస్తాను. జంగా. సరే ప్రేక్షకులారా, ఇక పోటీ మొదలు పెడదామా? రెండు టీమ్స్ ఇక్కడికి వచ్చేసాయి. అరే, ఇక్కడ ఏం జరుగుతోంది? నేను ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. గ్యాంగ్ గెలాక్సీ టీమ్ కి చెందిన ఇద్దరు పోటీదారులు మాత్రమే ఈ అరీనాకి వచ్చారు. వాళ్ళు ఎవరంటే మేసమోనే ఇంకా సూపర్ సబ్ యు. అసలు జింగాకి సుభాషకి ఏమైంది? బహుశా వాళ్ళు భయపడిపోయి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారనుకుంటా. అవునవును, నిజమే. మిమ్మల్ని చూడగానే మాకు భయం అలా పుట్టుకొస్తోంది. వాళ్ళు బయలుదేరడం కాస్త ఆలస్యమైంది. ఇంకాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు, కంగారు పడకండి. నీకిప్పుడు బానే ఉందా సుభాష? నా గురించి నువ్వు కంగారు పడకు. వెంటనే నువ్వు స్టేడియంకి వెళ్ళు. సరే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటావు. జింగాకి ఎలాంటి సమస్య రాకుండా ఉంటే మంచిది. కానీ ఇలా ఏ బ్లాక్ ఫైనల్ బ్యాటిల్ వదులుకొని రయుగాతో బ్యాటిల్ చేయడం అంత ముఖ్యమా? జింగాకి మరో దారి లేదు. వాళ్ళిద్దరూ ఎంత పెద్ద శత్రువులో నీకు బాగా తెలుసు అనుకుంటాను. రయుగా పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జింగా ఎందుకని కాదంటాడు? ఈ మొదటి బ్యాటిల్ లో మనం ఎలాగైనా గెలవాలి. అందుకే ముందుగా నేను పాల్గొంటాను. నా విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. అయితే ఈ పోటీలో నువ్వేనా నా అపోనెంట్? పోటీ ప్రారంభం కాబోతోంది. మొదటి ఫైనల్లో క్లాస్ తో పోటీ పడబోయేది గ్యాంగ్ గ్యాలక్సీకి చెందిన మేసమోనే. రెండు టీంలకి చెందిన పవర్ఫుల్ ప్లేయర్స్ ఈ పవర్ఫుల్ ఫైనల్లో పాల్గొంటున్నారు. కాసేపట్లో ఈ బ్యాటిల్ ఉత్కంఠభరితంగా మారుతుంది. ఇక మొదలు పెడతాం క్లౌస్. నేను సిద్ధంగానే ఉన్నాను. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న కొలోజియం స్టేడియంలో జరగబోయే ఈ ఏ బ్లాక్ ఫైనల్స్ లో ఏ టీం గెలిచి WBBA ఎంతో గొప్పగా నిర్వహిస్తోన్న బేబ్లేడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ని ఎవరు గెలుచుకుంటారో చూద్దామా? మొదటి మ్యాచ్ లో గెలిచి ఏ టీం ముందంజలో ఉండబోతోందో మనం కాసేపట్లో తెలుసుకుంటాం. టీమ్ ఎక్స్కాలిబర్ కి చెందిన క్లాస్ గ్యాంగ్ గ్యాలక్సీ టీమ్ కి చెందిన మేసమోనే తలపడబోతున్నారు. ఇప్పుడు బ్యాటిల్ మొదలు పెడదామా? రెడీ 3, 2, 1 చేద్దాం.
చేద్దాం. గ్రాండ్ క్యాప్రికాన్ స్ట్రైకర్ దాడిని అడ్డుకుంది. స్ట్రైకర్ తన అద్భుతమైన శక్తిని ప్రదర్శించిన ఎటువంటి ప్రయోజనమూ లేదు. గ్రాండ్ కాప్రికాన్ 145D. ఈ బే ప్రత్యేకత స్ట్రాంగ్ అటాక్ పవర్, ఐరన్ క్లాడ్ డిఫెన్స్ పవర్ రెండు ఉన్నాయి. అంతేకాకుండా యూ టీమ్ కి చెందిన క్లాస్ కూడా అద్భుతంగా లాంచ్ చేశాడు. ఆ బేని ఓడించడం అంత తేలికైన విషయం కాదు. మరేం పర్వాలేదు. మొదటి అటాక్ కాకపోతే మరొకసారి ట్రై చేస్తాను. రెండోసారి కాకపోతే మూడోసారి ట్రై చేస్తాను. నాలుగోసారి కాకపోతే 100 సార్లు. తనని చిత్తడి చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఓ వావ్, అద్భుతం! గ్రాండ్ క్యాప్రికాన్ కొంచెం వెనక్కి తగ్గింది. కమోన్, అలాగే ఆడు మాసిమోనే. బండరాయి మీద నీటి బొట్టు పడితే ఏమీ జరగదు. ఖచ్చితంగా క్లాస్ గెలుస్తాడు. ఈ పోటీ అద్భుతంగా ఉన్నా నేను వెంటనే ఫ్లైట్ పట్టుకోవాలి. అందుచేత త్వరగా పూర్తి చేసి బయలుదేరుతాను. ఓ అలాగా? Clove the storm first. గ్రాండ్ క్యాప్రికాన్ ఇప్పుడు దాడి చేయడం మొదలుపెట్టింది. చాలా అద్భుతమైన పవర్. క్లాస్ తన మజిల్ పవర్ ని తన బేగ్ కూడా ట్రాన్స్ఫార్మ్ చేసినట్టున్నాడు. ప్రయత్నాన్ని వదలకు స్ట్రైకర్. అద్భుతమైన క్యాప్రికాన్ పవర్ అటాక్ నుంచి స్ట్రైకర్ ఎలాగోలా తప్పించుకోగలిగింది. కాస్తలు తప్పించుకున్నాడు. అద్భుతమైన ఇద్దరు బ్లేడర్స్ అద్భుతమైన వాళ్ళ బేస్ తో ఎంతో అద్భుతంగా ఆట ప్రారంభించారు. నన్ను అడిగితే ఇదే గొప్ప బే బ్యాటిల్. ఫైనల్ బ్యాటిల్ కి కావలసిన అదిరిపోయే ప్రారంభం. ఇంతటితో వాడి కథ అయిపోయింది అనుకున్నానే. కానీ మాసమోనేని మనం తక్కువగా అంచనా వేయకూడదు. క్లౌస్, నా ఆట ఎలా ఉంది? Clove the storm second. స్ట్రైకర్. ఇప్పుడు నా టర్న్. క్యాప్రికాన్ చేయబోతున్న అటాక్ ని ఇప్పుడు స్ట్రైకర్ తిన్నగా ఎదుర్కోబోతోంది. ఇదే స్ట్రైకర్ కున్న సర్ఫేస్ టు ఎయిర్ అటాక్. బ్లేడర్స్ ఇద్దరు ఎంతో కఠినంగా పోటీ పడుతున్నారు. ఓ, నాకు చాలా టెన్షన్ గా ఉంది. దూరంగా నుంచి నేను చూసినా కూడా ఇలా ఉంటుందా? నీ వల్ల అవుతుంది మాసిమోనే. కమ్ ఆన్, వేగం పెంచు స్ట్రైకర్. అరెరెరెరెరెరే! స్ట్రైకర్ ఇప్పుడు మళ్ళీ క్యాప్రికాన్ మీద దాడి చేయడం మొదలు పెట్టింది. Capricorn, clove the storm third. గ్రాండ్ క్యాప్రికాన్ తన ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు. జాగ్రత్తగా ఉండు స్ట్రైకర్. గో! ఇప్పుడు స్ట్రైకర్ ఈ దాడిని కూడా తిప్పికొట్టగలిగింది. గ్రాండ్ క్యాప్రికాన్ స్ట్రైకర్ ఇప్పుడు వాటి పూర్తి శక్తిని వినియోగిస్తున్నాయి. ఈ పోటీలో గెలుపెవరిదో నిర్ణయించలేకపోతున్నాం. ఇద్దరు సమానంగా ఆడుతున్నారు. ఫైనల్ రౌండ్ కి కావలసిన అన్ని అంశాలు ఈ బ్యాటిల్లో ఉన్నాయి. క్లౌస్ ఇలా కష్టపడడం నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఈ బ్యాటిల్ మనం అనుకునేంత సులభంగా ఉండదు. ఫైనల్ రౌండ్ పోటీల్లో ఎక్కువగా బ్లేడర్స్ నైపుణ్యంలో ఎటువంటి మార్పులు అస్సలు కనపడవు. ఓటమిని అంగీకరించలేని వాళ్ళు మాత్రమే ఈ పోటీలో గెలవగలరని నేను అనుకుంటున్నాను. అలాగే విజయం అనేది వాళ్ళ మనసులో ఉంటే మాత్రమే ఇందులో సాధించగలరు. నీ ప్రయత్నం మానుకోకు క్లౌస్. నిజమైన బ్యాటిల్ ఇప్పుడే మొదలవబోతోంది. క్యాప్రికాన్ ఎగరగొట్టు స్ట్రైకర్. స్ట్రైక్ స్ట్రైక్ స్ట్రైక్. స్ట్రైకర్ మళ్ళీ తన దాడిని మొదలు పెట్టింది. తన గురి తప్పకుండా ఒకే పాయింట్ మీద పదే పదే దాడి చేస్తోంది. క్యాప్రికాన్ వెనక్కి నెట్టివేయబడుతోంది. నీ స్ట్రైకర్ ల్యాన్స్ అయితే నా దగ్గర ఉండే క్యాప్రికాన్ యాక్స్ దాని దారికి అడ్డొచ్చిన వాటిని తొలగిస్తుంది. అరే, గ్రాండ్ క్యాప్రికాన్ కూడా అంత తేలికైంది కాదు. కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది. ఈ మొదటి ఫైనల్లో యాక్స్ గెలుస్తుందా, ల్యాన్స్ గెలుస్తుందా? వెళ్ళు క్యాప్రికాన్. వెళ్ళు స్ట్రైకర్. స్ట్రైకర్ గ్రాండ్ క్యాప్రికాన్ సమానంగా ఉన్నాయి. రెండు బేలు ఏమాత్రం తగ్గేలా లేవు. వెంటనే వెళ్ళు. Come on, Capricorn. ఇక్కడ దాక్కునే ప్రసక్తే లేదు. ఇద్దరు ఇప్పుడు ముఖాముఖి తలబడుతున్నారు. చూడ్డానికి ఇది సులభంగా ఉన్నా వాళ్ళిద్దరి స్పిరిట్ కి ఖచ్చితంగా ఇది ఒక పరీక్ష లాగే ఉంటుంది. ఎందుకంటే అక్కడ పోటీ పడేది 2 బేస్ మాత్రమే కాదు, ఇద్దరు బ్లేడర్స్ యొక్క పరువు ప్రతిష్టలు అందులో దాగున్నాయి. అయితే ఇందులో మరి ఎవరు గెలుస్తారు?
ఈ ప్రపంచంలో నేనే #1 బ్లేడర్ అవ్వాలని ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాను. దీనికోసం ఎలాంటి శిక్షణ తీసుకున్నానో నాకే తెలుసు. కష్టపడిన ఫలితం లేకపోతే నేను అస్సలు ఒప్పుకోను. నేను కష్టపడిన దానికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. ఏంటి ఫలితం దక్కుతుందా? వినడానికి బానే ఉంది, కానీ చేతల్లో చూపించు. నువ్వు ఎలా కష్టపడతావో నేను చూసి తెలుసుకుంటాను. నువ్వు ట్రైనింగ్ తీసుకున్న దాని ఫలితం ఏంటో చూస్తాను. నీ మాట నేనెందుకు వినాలి? నా సత్తా ఏంటో చూపించాలనుకుంటున్నాను. ఇక అంతే, ఈ ఆటని పూర్తి చేయాల్సిన సమయం వచ్చింది. స్ట్రైకర్ దాడి చేయి. అలాగా, వీలైతే వచ్చి నన్ను పట్టుకో. స్పెషల్ మూవ్ లైట్నింగ్ స్వోర్డ్ ఫ్లాష్. స్పెషల్ మూవ్ స్టీల్ డార్క్నెస్. నేను ఈ బ్యాటిల్లో గెలవాలంటే అందుకు ఒకే ఒక పని చెయ్యాలి. ఏ మాత్రం ఆలోచించకుండా ఒక అద్భుతమైన అటాక్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ బ్యాటిల్లో ఓడిపోకూడదు. ఈ ప్రపంచంలోనే నేనే #1 బ్లేడర్ ని. మాసిమోనే కడాయా కాప్రికాన్ చిత్తడి చేసి పడే. ఓ అద్భుతమైన దృశ్యం. 2 స్పెషల్ మూవ్స్ తో ఇప్పుడు స్ట్రైకర్ గెలిచిందనుకుంటున్నాను. తను సాధించాడు. నువ్వే ఎప్పటికీ #1 బ్లేడర్. సాధించాను. ఇది ఇంకా పూర్తి కాలేదు. నువ్వేమన్నావు? మాసమోనే కడోయా, నా స్పెషల్ మూవ్ ని నువ్వు అడ్డుకొని ఉండొచ్చు. దానికోసం నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. అలాగే నీతో పోటీ పడ్డం కూడా నాకు ఎంతో గర్వంగా ఉంది. నాకు గర్వంగానే ఉంది. కానీ ఇప్పుడు నేను చేస్తున్న బ్యాటిల్ ఇంకా పూర్తి కాలేదు. ఏంటి? నా క్యాప్రికాన్ ఇంకా అక్కడ అరేనాలో పోటీ పడుతూనే ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇంకా బే ఎలా స్పిన్ అవుతోంది? దానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక విషయం గుర్తుంచుకో మాసమోనే కడోయా, ఎంత ప్రాక్టీస్ చేసినా, నువ్వు ఎంత కష్టపడినా దానికి తగ్గ ఫలితం ఎప్పుడో ఒక్కసారి మాత్రమే దక్కుతుంది. దయచేసి వెంటనే దాన్ని ఆపండి. క్లాస్ లిమిట్ దాటి వెళ్తున్నారు. నా దారి కట్టు రాకండి. నేను దీనికోసం ఎదురు చూశాను. ఏం జరిగినా సరే కాన్సన్ కోసము, అలాగే టీమ్ ఎక్స్కాలిబర్ కోసము నాలో దాగున్న శక్తిని దాటి నేను ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థానాన్ని సాధిస్తాను. ఒక మనిషిలో ఉన్న శక్తిని దాటి వెళ్ళాలనుకుంటున్నాను. అరే ఇంత శక్తి! క్లాస్ కి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మానవాతీత శక్తి అని అంటారు కదా, బహుశా అది ఇదేనా? వెళ్ళు క్యాప్రికాన్, నిజమైన శక్తి ఏంటో నేను ఈ ప్రపంచానికి చాటుతాను. క్లో ఆఫ్ ద స్టార్మ్ థర్డ్. తప్పించుకో స్ట్రైకర్. అరే, స్ట్రైకర్ వేగంగా కదలట్లేదు. స్ట్రైకర్ కి ఎనర్జీ చాలా తక్కువ ఉందని అనిపిస్తోంది. పారిపో స్ట్రైకర్. బ్యాటిల్ పూర్తయింది. ఇప్పుడు ఏ బ్లాక్ ఫైనల్లో మొదటి పోటీలో గెలిచింది ఇంకెవరో కాదు, అత్యంత శక్తి కలిగిన క్లాస్. ఓ మాసమోనే, తను ఓడిపోయాడు. క్లాస్ స్పెషల్ మూవ్ ని అడ్డుకున్నా తను ఓడిపోయాడు. నేను దీనికి ఒప్పుకోను. వాడు మనిషా లేక మాన్స్టరా? నా స్ట్రైకర్ తప్పకుండా గెలుస్తుందని ఎంతగానో నమ్మాను. నా స్పెషల్ మూవ్ ని వాడిన తర్వాత నేనే #1 అవుతానని కోరుకున్నాను. వీల్లేదు. మాసమోనే, నా ఒంట్లో దాగున్న శక్తిని మొట్టమొదటిసారి నువ్వే నా ఒంట్లోంచి బయటికి తీసుకొచ్చావు. ఏమన్నావు క్లాస్? నా శక్తులను ఉపయోగించకుండా ఉండుంటే నేను ఇందులో గెలిచేవాడిని కాదు. నేను ఇంత కష్టపడి ఈ పోటీలో గెలిచినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిజంగానా? క్లాస్! క్లాస్ ఏమైంది? వెంటనే వెళ్ళు పెగాసస్. వేగంగా వెళ్ళు, మీటియోరల్ డ్రాగో.